నేనెందుకు ఓటెయ్యాలి? నా ఒక్క ఓటు వేయకుంటే ఏమవుతుంది? నేను ఓటేనంత మాత్రాన ఎన్నికలు ఆగిపోతాయా? అభ్యర్థి గెలవడం నిలిచిపోతుందా? పోలింగ్ రోజు సెలవిచ్చారు, హ్యాపీగా ఇంట్లోనే ఉండి ఎంజాయ్ చేయొచ్చు కదా. చాలా మంది ఆలోచన ఇలాగే ఉంటుంది. కానీ ఇది చాలా పెద్ద తప్పు. నీ ఒక్క ఓటు ఈ దేశ భవిష్యత్తును మారుస్తుంది, నాయకుల తలరాతలు రాస్తుంది, ఆఖరకు నీ తలరాతను కూడా నువ్వే మార్చి రాసుకునే వీలు కల్పిస్తుంది. ఓటు పౌరుడి అస్తిత్వానికి ప్రతీక. ప్రపంచ స్థితిగతులను మార్చే శక్తి ఓటుకు ఉంది. ఒక వ్యవస్థకు ప్రజాప్రతినిధి ఎంత అవసరమో ఆ ప్రజాప్రతినిధిని ఎన్నుకునేందుకు ఓటు అంతే అవసరం. కానీ చాలా మంది ఓటును కేవలం ఎన్నికల ప్రక్రియగా, రాజకీయ తంతుగా భావిస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, సమాజం పురోగతి సాధించాలి, మనం బాగుపడాలి అనే తాపత్రయం ఉండటమే కాదు, ఓటు ముఖ్యమే. అందుకే భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని గుర్తించి ఓటు వేయాలి. ప్రజాస్వామ్యము వర్ధిల్లాలంటే ప్రతి పౌరుడు తన అంతరంగంలో ప్రజాస్వామిక సంస్కారాన్ని అలవర్చుకోవాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్య సంస్కారం బయట ఎక్కడి నుంచో వచ్చింది కాదు, మనలో నుంచే వచ్చింది అన్నారు జాతిపిత మహాత్మా గాంధీ. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే పౌరులు తమ బాధ్యత గురించి తెలుసుకోవాలి. అందుకే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు అనే రెండక్షరాలు దేశ చరిత్రనే మార్చేస్తాయి. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 కల్పిస్తున్నది ఈ ఓటు హక్కు. ఓటు హక్కు అనే పదం లాటిన్ నుండి వచ్చింది. చాలా చోట్ల వయసు, పౌరసత్వ స్థితి ఆధారంగా ఓటు హక్కు ప్రత్యేకించి పరిమితం చేయబడింది. కొన్ని దేశాల్లో అదనపు ఆంక్షలు ఉన్నాయి. గ్రేట్ బ్రిటన్, యునైటెడ్ స్టేట్స్లో నేరస్తుడు ఓటు హక్కును కోల్పోవచ్చు. కొన్ని దేశాల్లో సంరక్షక తత్వంలో ఉండటం వల్ల ఓటు హక్కును పరిమితం చేయవచ్చు. రెసిడెంట్ కాని పౌరులు కొన్ని దేశాలలో ఓటు వేయవచ్చు. భారతదేశంలో మాత్రం ఓటు వేయడానికి అర్హత ఉన్న పౌరులందరికీ వారి ఓటు హక్కును వినియోగించుకోవటానికి, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనటానికి రాజ్యాంగం అవకాశమిచ్చింది. కులం, మతం, సామాజిక లేదా ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న భారతీయ పౌరులందరికీ ఓటు హక్కును భారత రాజ్యాంగం కల్పించింది. ఓటరుగా ఓటరు హక్కులను పరిరక్షించే రాజ్యాంగం ద్వారా నిర్దేశించిన కొన్ని హక్కులు, అధికారాలకు మీరు అర్హులు. ఓటు అనేది ప్రాథమిక హక్కు కాదు, పౌరులకు చట్టపరమైన హక్కు. కాబట్టి రండి, ఓటేద్దాం. మన హక్కును మనం కాపాడుకుందాం. మన దేశ తలరాతను మనం రాసుకుందాం. మన తలరాతను మనం మార్చుకుందాం.